ఫైనల్గా పవిత్ర అండ్ చంద్రకాంత్ ఇష్యూ ఆ లీక్ అయిన చాట్ కూడా మీది, లాస్ట్లో మీతోనే చాట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఏం చాట్ చేద్దాం? చందు నాకు 9 years నుంచి తెలుసు, మేము కలిసి వర్క్ చేసాము. అబ్బాయి 39 చేసేటప్పుడు ఈవిడితో పరిచయం నాకు అప్పుడే, ఆవిడతోని. పవిత్ర గారికి అబ్బాయి కూడా అప్పుడు పరిచయం లేదు నేనున్నప్పుడు. నేను బిఫోర్ బిగ్ బాస్ నేను చెప్తుంది. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మానేశారు. అప్పుడు ఈ అబ్బాయి క్యారెక్టర్ని అటు మలిచారు, తనకి అసిస్టెంట్, ఒక బ్రదర్ లాగా. నాకు ఆమె నా ఇంటికి వచ్చేది అక్కలాగా అనమాట, నేను ఆమెకు అక్కలాగా క్యారెక్టర్స్ చేసాము అట్లా. అది బాగానే వెళ్ళింది ఆ టైంలో. తర్వాత అడిగారు, నేను కొంచెం అమౌంట్ సార్ అని వెళ్ళలేదు మళ్ళీ నేను 39కి. అప్పుడే వీళ్ళిద్దరికి పరిచయం అనుకుంటా. అంతకుముందు ఈ అబ్బాయి వేరే 2-3 సీరియల్స్ మాతో చేసినప్పుడు మంచి పిల్లోడు, బాగా తెలుసు మాకు. అంటే ఒకటే కమ్యూనిటీ అవ్వడం కూడా కొంచెం మా ఇద్దరికి క్లోజ్నెస్, అంటే మా అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఆ విషయాలు. సో అలా మేము మంచిగా మాట్లాడాం. లాస్ట్లో ఈ అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు నేను నెంబర్ తీసుకుని మళ్ళీ మాట్లాడాను. అంతవరకు నేను మాట్లాడలేదు. పెళ్ళి అయిందన్న విషయం కూడా ఆవిడే ఒకప్పుడు చెప్పారు ఒక ప్లేస్లో. అవునా అనుకుని వదిలేసా. తర్వాత ఈ అమ్మాయి చనిపోయింది అనగా అయ్యో బాధపడతాడు కదా, పెళ్లి చేసేసుకున్నారు అన్నారు కదా, నేను ఫోన్ చేశాను. కానీ ఈ అమ్మాయికి డైవోర్స్ ఇవ్వలేదు, ఇంక ఇవన్నీ అయ్యాయి, ఇంకా గొడవల్లోనే ఉన్నారన్న విషయం కూడా తెలియదు. సో అలా అయ్యింది. చందుకి నేను అప్పుడు చాలా నచ్చజెప్పాము. మొన్న లాస్ట్ నేను బుధవారం వరకు మాట్లాడాను, లక్షవారం ఊరు వెళ్ళాను, ఆ రోజు మాట్లాడలేదు. ఫ్రైడే మాట్లాడదాం అనుకున్నప్పుడు అబ్బాయి డెడ్ బాడీగా మిగిలాడు. అది నాతో మాట్లాడినప్పుడు కూడా పిచ్చి పనులు చేయక చందు అని లాస్ట్ మెసేజ్ అదే ఉంది, మీరు చూడండి కావాలంటే. ధైర్యంగా ఉండాలి, యాదవ్ అంటే ధైర్యం అనే పెట్టాను నేను. అబ్బాయి మంచిగా మాట్లాడాడు, అక్క అక్క అనేవాళ్ళు, అయితే కళ్యాణి గారిని పిలిచాడు. మంచి పిల్లోడమ్మా అబ్బాయి, మాత్రం మంచి అబ్బాయి, మంచి వర్త్ ఉంది, బాగా డెడికేటెడ్గా పనిచేసేవాడు, డెడికేషన్ ఉంది వర్క్లో. అలాంటి పిల్లోడు. కానీ అన్నిటికన్నా నాకు ఏమో అది నాకు లేదు, అప్పుడేమన్నా నేను చూడలేదు. నాకు అబ్బాయితో అంత మరి ఇంటిమేసి లేదు, ఓన్లీ షూటింగ్లోనే. అలాంటప్పుడు మేము మాట్లాడుకునేది ఏదైనా ఉంటే అంతవరకే. మొన్న చనిపోయినాక 3 రోజులు ఎక్కువ మాట్లాడాను నేను, ఎందుకంటే అబ్బాయి మాట్లాడుతుంటే చచ్చిపోతా అంటున్నాడు. నిమిషంకి ఒకసారి 10 సార్లు అర్థమైంది ఈ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు. నాకు తెలుసు ఆ డిప్రెషన్ పరిస్థితి. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అంతవరకు వెళ్ళాను. మళ్ళీ నన్ను తమాయించుకొని వచ్చాను. మా ఫాదర్ లేనప్పుడు నేను మా ఫాదర్కి బాగా ఇదనమాట, నేను పెట్టిన ఇంకా నాకు శూన్యం అయిపోయింది. నేను వెళ్ళిపోయి వచ్చాను ఈ డిప్రెషన్ నుంచి. మనమే రావాలి బయటికి, ఎవరు చెప్పినా రాదు, అది మనం ఓవర్కమ్ చేయాలి. ఏదైనా వర్క్ పెట్టుకో, ఏదైనా చేసుకో, మళ్ళీ నీకు దేవుడు మంచి చేస్తాడని ఇట్లా అబ్బాయికి చాలా చాలా రకాలుగా చెప్పి చూశాను నేను. కానీ అబ్బాయి అలాగేనండి అన్నాడు, అన్నీ మాట్లాడాడు, ఏమో చెప్పాడు. 3 రోజులు మాట్లాడిన తర్వాత మరి సడన్గా అసలు అంత ఏదో బాధలో ఉన్నాడు కదా అనుకున్నాను, కానీ ఇంత డెసిషన్ తీసుకుంటాడు అనుకోలేదు నేను. అంటే ఒక సైడ్ మేము చూస్తున్నప్పుడు ఇటు సైడ్ వీళ్ళది ట్రూ లవ్ కాదు, ఇప్పుడు లవ్ అనకూడదు మనం. ఏదైనా ట్రూ లవ్ చేసుకున్నారు కాబట్టి ట్రూ లవ్ ఒక కోసం చనిపోయాడు అని చెప్పి ఇట్లా అనిపిస్తుంది. ఇంకో పక్కన ఆమె అన్యాయం అయిపోయింది అని అటు సైడ్ అనిపిస్తుంది. అన్యాయం అయిపోయింది కాబట్టి నేనైతే విధిలిఖితం అంటానండి. ఒకటి, ఈ పవిత్ర చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది మారకం, చావు. ఆమె చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది. సో అదే భగవంతుడు రాసిందని మీరు నేను ఆపలేమనడానికి ఇది ఒక నిదర్శనం. ఎవరైనా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందని చెప్పగలుగుతారు. ఆ చెప్పినప్పుడు చాలామంది చెప్పుంటారు, ఎందుకంటే ఆవిడతో నేను చాలామంది చెప్పారంట. నాకు నిన్న మొన్న చెప్పిన సీరియల్ వాళ్ళనట్లు ఆవిడ వద్దండి, ఎందుకంటే ఆవిడతో నేను చెప్పాము, వినలేదు అన్నారు. ఏమైంది ఇప్పుడు? వెళ్ళొద్దు, నిప్పు అంటే వెళ్ళాడు. అదేదో పోను అనుకోకుండా ఆవిడకి ఏదో బ్యాడ్ టైము, ఆవిడ చనిపోయినాక అక్కడ పిల్లలు పోను పెద్దోళ్ళు అయిపోయారు, ఇక్కడ పిల్లలు అన్యాయం అయిపోయారుగా. నీ పిల్లలు, నువ్వు చేసింది ఎంత బ్లండర్ మిస్టేక్, నువ్వు వెధోపని చేసావు మామూలుగా అయితే. ఆ పిల్లల లైఫ్ని తీసేసావుగా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది. పోనీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సమాయించుకొని సరే చేసిన పాపము ఏదో అయిపోయింది, నా లైఫ్ పోయింది, ఇప్పుడైనా ఈవిడ జాగ్రత్త చూసుకుందాం, పిల్లల్ని చూసుకుందాం అని ఉండాలి కదా. ఇది చేశాడు కాబట్టి అబ్బాయి చనిపోయినాక వాళ్ళ వైఫ్ వచ్చాక నాకు అనిపించింది. అంతవరకు 3 రోజులు మాట్లాడినప్పుడు ఇవన్నీ తెలుసుంటే చెడామడా తిట్టేదాన్ని నేను. నాకు తెలియదు, తెలుసుంటే నేను ఇంకా గట్టిగా తిట్టేద్దును. అబ్బాయి కూడా ఆ చనువు ఉంది కాబట్టి ఏమీ తెలియదు. కానీ నాకు తెలియదు. ఆ తర్వాత బయటకు వచ్చిన విషయం, ఆ వైఫ్ వచ్చి మాట్లాడడం, వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం, అప్పుడు తెలిసింది. ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి డైవోర్స్ అన్నాడు. అయిపోయింది డైవోర్స్ అని అడిగాను. పెళ్ళికి పిలిచాడు నన్ను, పిల్లలని చెప్పాడు, నీ పిల్లలు పెళ్ళికి వస్తాలని కామెడీ చేశాను, చనిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. ఓకే, థ్యాంక్ యూ.